వెల్కమ్ టు మై ఛానల్ వర్షిని ఉమెన్ వరల్డ్ వేవ్స్. ఈరోజు మీకు గ్రీన్ చిల్లీ వంకాయ ఫ్రై చూపిస్తానండి. దానికి కావాల్సిన వస్తువులు వంకాయలు, ఇవి సన్నగా ఉంటాయి కదా, సన్న వంకాయలు తీసుకోవాలి. ఇవైతే టేస్ట్ బాగుంటాయి, బాగా ఫ్రై అవుతాయి కూడా. మామూలు వంకాయలతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇవైతే ఇంకా టేస్ట్ బాగుంటాయి, వంకాయలు అంటారు. దీనికి పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి, ఇప్పుడు కొత్తిమీర తీసుకున్నానని కొబ్బరి ముక్క కొంచెం పావు వంతు తీసుకోవాలి. కొబ్బరి చెక్కలో అల్లం ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి, కరివేపాకు వేసుకోవటానికి. ఇవి మిక్సీ చేసుకోవాలి. కొబ్బరికాయని ముందే మిక్సీ చేసుకుని వేరు పెట్టుకొని తర్వాత అన్నీ మిక్సీ చేయాలండి. లాస్ట్లో వేయాలి కొబ్బరికాయ కాబట్టి. అవన్నీ చేసి తర్వాత లాస్ట్ అంతా కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వేస్తాం కాబట్టి ఫస్ట్ తీసుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ మిక్సీ చేద్దామని. కరివేపాకు మాత్రం చేయొద్దు. అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నాను. తర్వాత కొబ్బరికాయ తర్వాత లాస్ట్ చేసుకుంటాను నేను అయిపోయే ముందు. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు అవి పట్టుపట్టలు అయిన తర్వాత చిట్టుపట్టలు అయిన తర్వాత జీరా వేయాలండి. కరివేపాకు వేసి తర్వాత వంకాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలండి, పొడవుగా సన్నగా తరుక్కోవాలి. ఇలా అయితే బాగా ఫ్రై అవుతాయి, టేస్ట్ బాగుంటాయి. ఈ వంకాయలు తొందరగానే ఫ్రై అవుతాయండి, వంకాయలు కదా తొందరగానే ఫ్రై అవుతాయి. పిల్లలకు చాలా ఇష్టపడతారు. వంకాయ కర్రీ తిన్నోళ్ళు కూడా ఇది ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై సాంబార్లోకి, పప్పుచారులోకి సైడ్ డిష్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అయ్యప్ప స్వాములు మాల వేసుకున్నప్పుడు ఎక్కువగా ఈ కర్రీ చేసుకుంటారు. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ తినరు కదా, అప్పుడు ఇది చేసుకుని తింటారు. మనం ఇప్పుడు ఉల్లిపాయ వేయట్లేదు కానీ అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నామండి, టేస్ట్ బాగుంటుందని. చపాతీల్లోకి, పుల్కాల్లోకి, పూరీల్లో కూడా బాగుంటుంది ఫ్రై. మగ్గింది కదా, ఇప్పుడు మధ్యలో పేస్ట్ వేద్దాము. మా పాప చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు మిక్సీ చేసుకున్న పేస్ట్ వేద్దాము. వేసుకుని మధ్యలో ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే ఈవెన్గా అంతా కలుస్తుంది, అడుగట్టకుండా వస్తుంది. అడుగట్టనివ్వద్దండి, కదుపుతూ ఉండాలి. కొద్దిసేపు లిడ్ పెట్టి మగ్గనిద్దామండి. మగ్గింది కదా, ఇప్పుడు పసుపు వేస్తున్నాను. తర్వాత ధనియాల పౌడరు. ఇందులో కారం వేయండి, ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా, కారం బదులు పచ్చిమిర్చి వేసేస్తాము. ఫ్రై చాలా టేస్ట్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిసేపు లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఫైనల్గా నువ్వుల పొడి, కొబ్బరి పొడి వేసేద్దామండి. నువ్వుల పొడి వేస్తే ఫ్రై టేస్ట్ వస్తుందండి. అన్ని కర్రీల్లో కూడా నువ్వుల పొడి వేస్తే బాగుంటుందండి, కొబ్బరి కూడా వేస్తే బాగుంటుంది. మ్యాక్సిమం మేము చాలా అన్నిటికి వేస్తాము. హెల్త్కి కూడా మంచిది కదా, పిల్లలకు కూడా నువ్వులు తింటే చాలా మంచిది.
ఫైనల్గా కొబ్బరి పొడి వేస్తున్నానండి. కొబ్బరి పొడి దించే ముందు వేసుకోవాలి, ముందే వేయొద్దు, ఆ ఫ్లేవర్ ఉండదు. ఇంక దించుదామనగా వేస్తే ఆ ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఏ కర్రీలైనా సరే వేసుకోవచ్చండి కొబ్బరి పొడి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా అయిపోయిందండి. లాస్ట్ని మళ్ళీ కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకోవాలి.